నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి మనలో ఉన్న కామన్ డౌట్స్, జనరల్ టాపిక్స్ అన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఇప్పుడు సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం వస్తుంది కదా! ఈ గ్రహణం వల్ల పర్టికులర్‌గా కొన్ని రాశుల వాళ్ళకి, కొన్ని నక్షత్రాల వాళ్ళకి ప్రాణగండం అని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో నేను థంబ్‌నెయిల్స్ చూసాను. అంటే ఇప్పుడొచ్చే గ్రహణం నిజంగా అంత ఎఫెక్ట్ ఉంటదా? అంటే ఓన్లీ నెగెటివ్సే ఒకటేనమ్మా, ఇచ్చేది? ప్రాణగండాలు ఎప్పుడు గ్రహణం వల్ల ఉండవమ్మా, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ జన్మజాతకంలో హ్మ్. గండం ఉండే సమయం నడుస్తుంది, గండం వెళ్ళిపోతుంది. ఎలా అయితే ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం హ్మ్. 2 గ్రహణాలు 4 గ్రహణాలు ఖచ్చితంగా వస్తాయి ప్రపంచవ్యాప్తంగా. హ్మ్. 4 వస్తాయి. హ్మ్. 4 ఒక్కోసారి కొన్ని దేశాల్లో వస్తాయి, కొన్ని దేశాల్లో రావు. హ్మ్. ఈసారి మనకున్న 7వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో వస్తున్న గ్రహణం 12:20 వరకు ఉంటుంది. హ్మ్. మన ఇండియాలో ఉంది. హ్మ్. దీనివల్ల ప్రాణగండాలు ఎప్పుడూ ఉండవు. అలా అయితే మరి ప్రతి సంవత్సరం 4 గ్రహణాల్లో ప్రతి దగ్గర ప్రాణాలు పోతూనే ఉండాలి, గ్రహణం వచ్చిన ప్రతిసారి. హ్మ్. అది వాళ్ళ జన్మలను బట్టి హ్మ్. ఉంటుంది. హ్మ్. మరి గ్రహణాన్ని ఎలా చూడాలి? మనకు మహర్షులు చెప్పిన విధానం ఏమిటి? గ్రహణాన్ని చూసే విధానం ఏమిటంటే, హ్మ్. గ్రహణం అనేటువంటిది సూర్యుడు, చంద్రుడు హ్మ్. అండ్ ఛాయాగ్రహాలైన రాహుకేతువులు, అంటే షాడో ప్లానెట్స్ అంటారు వాటిని. ఛాయాగ్రహాలు అని చెప్పారు. మన వాళ్ళేం గ్రహాల్లో తిరుగుతాయని చెప్పలే, హ్మ్. ఛాయాగ్రహాలని చెప్పారు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా. హ్మ్. అవి 4 అలైన్లోకి వస్తాయి, ఒకే లైన్లో ఉంటాయి. హ్మ్. అంటే కాలానికి సంబంధించినవి అవన్నీ. రాహుకేతువులు కానీ రవిచంద్రులు కానీ కాలాన్ని సంకేతాలు ఇచ్చేటువంటి గ్రహాలు. హ్మ్. ఈ కాలానికి సంకేతించేటువంటి గ్రహాలు హ్మ్. ఒక అలైన్లో ఉన్నప్పుడు నువ్వు కనుక భగవద్ ధ్యానంలో ఉన్నట్లయితే హ్మ్. ఖచ్చితంగా నీకు ఏదైతే నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఏదైతే ఉందో, హ్మ్. నీ కర్మ ఏదైతే అనుభవిస్తూ నువ్వు ఇబ్బంది పడుతున్నావో, భగవత్ అనుగ్రహం, భగవత్ శక్తి పెరుగుతుంది దానివల్ల. హ్మ్. అంటే ఒక సాధనా మార్గంలో నువ్వు వెళ్తావు ఆ సమయంలో. ఎందుకంటే పునశ్చరణ ఫలితం వస్తుంది అంటారు. హ్మ్. నువ్వు మామూలుగా ఒక సంవత్సరం పాటు కొన్ని లక్షల జపం చేసావు అనుకోండి, ఏదో ఒక మంత్రం తీసుకొని, హ్మ్. గ్రహణ సమయంలో చేసినటువంటి మంత్రం ఏదైతే ఉందో హ్మ్. సేమ్ మంత్రం ఈ సంవత్సరం పాటు చేసిన ఒక 5 లక్షల జపం చేసాం, హ్మ్. 5 లక్షల ఫలితం ఇక్కడ వస్తుంది. అదో 1,00,000 చేసాం, 1,00,000 ఫలితం ఆ ఒక్కరోజు చేయడం వల్ల వస్తుంది. హుహు. సో ఏంటంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి చేసేటువంటి ప్రక్రియల్లో గ్రహణం రోజు ఎక్కువ పట్టు ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా సిద్ధించాలంటే ఆ రోజు చేసినటువంటి సాధన చాలా గొప్పది, హ్మ్. అంతేగాని మరొకటేం కాదు. మరి ఈ ఫలితాలు చెప్తారు కదా, ఈ రాశి వారికి మంచిది, ఈ రాశి వారికి మంచిది కాదు, ఎన్ని రోజులు ఉంటుంది అంటే, హ్మ్. గ్రహణం రోజు నుంచి 40 డేస్ ఉంటుంది దాని ప్రభావం. హుహు. ఇప్పుడు పర్టికులర్గా కుంభరాశిలో జరుగుతుందమ్మా గ్రహణం. హ్మ్. సో కుంభము, మిథునము, తుల రాశుల వారికి గ్రహణ ప్రభావం ఉంటుంది. హ్మ్. అలాగే ముందు వెనక రాశులు అంటే మీనము, మకరము హ్మ్. వీరికి ఉంటుంది. మిథున రాశిలో నేను కూడా ఉన్నా గురువుగారు. ఏం కాదు చెప్తాను. అంటే ఏం లేదు, ఇక్కడ ఏంటంటే గ్రహణం వల్ల మనకి ఏమిటి నష్టమో, ఏమిటి కలిసి వస్తుందో తెలుసుకొని హ్మ్. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుందమ్మా. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాము, హ్మ్. ఒక యూటర్న్ కర్వ్ వచ్చింది, హ్మ్. అది వచ్చిందని భయపడతామా? అమ్మయ్య మనకు తెలిసింది లేదు, స్లోగా వెళ్ళి తిప్పుకుంటామా? స్లోగా వెళ్ళి తిప్పుకుంటాం. మనం భయపడాల్సిన పని లేదు కదా అక్కడ. హ్మ్. అలా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతచక్రంలో మేషం నుంచి తీసుకుంటే హ్మ్. ఏకాదశంలో గ్రహణం. సో మేషం వారికి బాగుంటుంది, హ్మ్. అన్ని రకాల లాభాలు ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే మనకి ఏదో ఎక్కువ లాభాలు వస్తాయి, ఎవరికో డబ్బులు ఇస్తాయి అనుకుని కొన్ని ఆశ ఎక్కువ అత్యాశ పడుతుంది, ఆ వాటి జోలికి వెళ్ళకూడదు. హ్మ్. వృషభం వారికి కెరియర్ పరంగా చాలా 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 బాగుంటుంది హ్మ్. వృషభం వారికి. హ్మ్. అలాగే ఇంకోటి ఏంటంటే వృషభ రాశి వారికి ఎవరికైనా మనీ ఇస్తే మనకి జాబ్ ఇప్పిస్తారు గవర్నమెంట్, అలాంటి జోలికి వెళ్ళకూడదు. హ్మ్. మిథునం వారు లాంగ్ జర్నీ చేసేటప్పుడు, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అంతే, ఏం లేదు. హ్మ్. కర్కాటకం వారికి న్యూట్రల్గా ఉంటుంది. కాకపోతే మీరు ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినవి పే చేయకుండా ఉండడం, ఇలాంటివి చేయకుండా ఉండాలి. కొంచెం వాటర్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కర్కాటకం వారు. హ్మ్. సింహం వారు ఎట్టి పరిస్థితుల్లో వివాహము అలాగే పార్ట్నర్షిప్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, హ్మ్. అంటే వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ విషయాల్లో. కన్య వారికి 6th హౌస్లో గ్రహణం చాలా మంచిది. హ్మ్. వీళ్ళకి ఏంటంటే కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు చాలా బాగా కలిసి వస్తుంది. హ్మ్. తులవారికి కనుక చూసుకుంటే మనకు చూడండి, గ్రహణ సమయంలో గర్భవతులు జాగ్రత్తగా ఉండాలంటూ ఉంటారు. అంటుంటారు. ఈ తులవారు జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. తులాలగ్నం లేదా తులారాశి వారు
ఉమ్, ఈ గ్రహణ సమయంలో ఎలాగో 11 నుంచి 12-20 కాబట్టి నిద్రపోతారు హ్యాపీగా. కానీ ఆ సమయంలో తెలివేసి ఉండి ఏదో కత్తిరించడము, కత్తి పట్టుకుని ఏదైనా కట్ చేయడము, ఉమ్, గోక్కోవడాలు లాంటివి చేయకూడదు అంటారు కదా. చిన్నపాటి దొరదేసిందంటే వేరే విషయం, కానీ ఎక్కువసేపు చేయకూడదు. అది ప్రభావం సంతానం మీద పడుతుంది. ఓకే. వృశ్చికం వారు ఎట్టి పరిస్థితుల్లో గ్రహణం నుంచి 40 రోజుల పాటు ఎడ్యుకేషన్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు, మానసికమైన స్ట్రెస్, అనవసరం ఎమోషన్ అవ్వకుండా ఉండాలి. ఉమ్, ప్రాపర్టీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు వారికి 3వ స్థానంలో గ్రహణం చాలా మంచిది, కానీ కొన్ని కమ్యూనికేషన్ చేసేటప్పుడు అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. ఉమ్, మకరం వారికి ఫైనాన్షియల్ మ్యాటర్స్లోని కుటుంబ సభ్యులు అనవసరమైన ఎమోషన్స్, అనవసరమైన వీటి వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఉమ్, కుంభం వారికి ఎట్లాగో గ్రహణం రాశిలో పడుతుంది కాబట్టి ఉమ్, వీళ్ళు కొంచెం అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో, రుణ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, మీన రాశి వారు కూడా పంచమాధిపతి 12లో ఉంటూ గ్రహణం పట్టింది కాబట్టి వీళ్ళు కూడా కొంచెం సంతానం, గర్భవతులు కొంత జాగ్రత్త పడాలి. ఉమ్, అయితే ఈ గ్రహణం పట్టినప్పుడు మనం దాన్ని ఒక అదృష్టంగా తీసుకొని జపం చేసుకోమని చెప్పారు. ఉమ్. సరే, ఈ గ్రహణం ఇప్పుడు ఇందాక మనం గ్రహణం టైం అనుకున్నట్టుగా నైట్ అంటున్నారు కాబట్టి అందరు నిద్రపోతారు కదా. నిద్రపోతారు, సాధన చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. నేనున్న ఆ సమయంలో జపం చేసుకుంటా, చక్కగా అమ్మవారి మంత్రం చేసుకుంటా. ఓకే. అట్లా సాధనా మార్గంలో ఉండే వాళ్ళకి ఒక అదృష్టంగా భావిస్తారు. ఉమ్, అలాగే మరి గ్రహణం అయిపోయిన తర్వాత ఈ 5 రాసుల వారు ఎవరు? మకరం, కుంభం, మీనం, మిథునం అండ్ తులారాశుల వారు ఉమ్, ఏం చేసుకోవాలి? గ్రహణం అయిన తర్వాత రోజు చక్కగా చిన్న చిన్న ప్రతిమలు దొరుకుతాయి, రవిచంద్ర ప్రతిమలు. ఉమ్, ఆ ప్రతిమలు 2 సర్పాలు ఆకారంలో ఉండేటువంటివి, ఉమ్, అలాగే బియ్యము, మినుములు, ఉలవలు, ఉమ్, నువ్వులు, ఈ 4 పదార్థాలు కేజీంబావు. ఉమ్, వీలైతే ఏదైనా ఒక కూరగాయ ఏదో ఒకటి ఇవి. అండ్ ఇత్తడి గిన్నెలో ఉమ్, కొంచెం నెయ్యి పెట్టి, నెయ్యి ప్యాకెట్ లాంటిది పెట్టి ఇవి దానం ఇవ్వాలి. ఉమ్, ఇచ్చినట్లయితే దోషం అనేటువంటిది వీళ్ళకి కలగదు. ఉమ్, అవి దోష పరిహారంగా చెప్తూ ఉంటారు. ఓకే. ఇవి చేసుకోవాలి. ఉమ్, ఒకటి సాధన కోసం వచ్చింది అని అనుకుంటే ఈ భయాలు ఏమి ఉండవు. ఉమ్, ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో జాగ్రత్త పడితే అయిపోతుంది, కానీ ప్రాణగండాలు ఏమి ఉండవు. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటివి జరుగుతాయంటే, మనం ఆల్రెడీ శని వక్రించేటప్పుడు చెప్పాము 1-2 months బ్యాకే. అవును. కొంచెం బీభత్సమైన వర్షాలు, ఉమ్, అసలు పగలే చీకటైపోయే అంత అవును. మేఘాలు వస్తాయని చెప్పుకున్నాం. ఉమ్, అలాంటివి మాత్రం ఒక 3 నెలల పాటు ఉంటాయి. ఇంకా 3 నెలలు. ఇంకా 3 నెలలు అంటే ఆల్మోస్ట్ నవంబర్ ఎండ్ వరకు ఉంటాయి. ఉమ్, కొంచెం నవంబర్ వరకు మనం ఈ ఒక రకమైన చీకటి అయిపోయినట్టుగా, అసలు మేఘాలే భూమి మీదకి వచ్చేసాయి అన్నట్టుగా ఉమ్, మనం చూస్తాం ఈ గ్రహణ ప్రభావం. కొన్ని జల ప్రళయాలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా, మళ్ళీ ఇంకా ఉంటాయి. ఉమ్, ఇది కొంచెం జాగ్రత్త పడాలంటే ఎందుకు చెప్పుకుంటాము అంటే, ఉమ్, కొంచెం జల ప్రదేశాలు వెళ్ళినప్పుడు మనుషులు జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్తగా ఉంటారు. ఎందుకు అంటే గ్రహణం ఎక్కడైతే కుంభరాశిలో పడుతుందో ఉమ్, శని వక్రించి ఆ గ్రహణాన్ని కబలిస్తున్నాడు. ఉమ్, సో శని మేఘాలకి, వాటర్కి, ఉమ్, చల్లదనానికి కారకుడు. ఉమ్, కోల్డ్ ఏరియాస్ ఇంకా చల్లగా అయిపోతాయి, ఉమ్, వర్షపాతం ఉండేది ఇంకా ఎక్కువ వర్షపాతం వస్తూ ఉంటుంది, ఉమ్, నదులు విపరీతంగా ప్రవహిస్తూ ఉంటాయి, అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే.